హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైము ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మా యానివర్సరీ రోజు అనమాట. అసలు అనుకోకుండా వ్లాగ్ అయితే షూట్ చేసిన అనమాట. అండ్ ఇంకా మార్నింగ్ అయితే స్వీట్ అయితే చేశాను. టెంపుల్కి అయితే ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. అండ్ బయటికి కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఇట్లా ప్రతి యానివర్సరీకి అయితే ఇట్లా ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట. టెంపుల్కి వెళ్దాం అనుకున్నా, బట్ మా కన్నయ్యకు కొంచెం ఫీవర్ ఉండడం వల్ల అసలు ఎక్కడికి తీసుకెళ్ళలేదు. అండ్ మేము కూడా ఎక్కడికి బయటికి వెళ్ళలేదన్నమాట. ఇంట్లో ఉన్నంతలా చిన్నగా అట్లా సెలబ్రేట్ చేసుకున్నాము అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే స్వీట్ చేశాను, సేమియా. మా కన్నగారు చూడండి అప్పుడే స్నానం చేయించాను. అసలు ఫేస్ అంతా ఎట్లా గుంజుకుందో చూడండి. అసలు ఈ మధ్య ఫుల్ ఫీవర్ వస్తుంది మనకి, ఊకు వస్తుంది. అసలు ఎందుకో ఏమో అసలు దాని టెన్షన్లోనే ఉన్నా అనమాట. అసలు ఎక్కడికి టెంపుల్కి వెళ్ళలేదు, అసలు ఏడికి వెళ్ళలేదు అనమాట. ఇంట్లోనే ఉన్న దాంట్లో చిన్నగా ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నా. అండ్ సేమియా అయితే ఇక్కడ చేశాను. సేమియా అయితే అందరం కలిసి తింటున్నాం అనమాట. ఇంకా ఇక్కడ వంట దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలా అని ఆలోచించి అప్పుడు స్పెషల్గా ఏదైనా ఒకటి ఇంట్లో స్పెషల్ చేసుకోవాలనిపించేసి చికెన్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ చికెన్ బిర్యానీ కోసం అయితే అన్ని ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను, బట్ మాకు అన్నయ్య అసలు ఫుల్ అల్లరి. నేను ఏ పని చేసినా వాడు నా దగ్గరనే ఉంటాడనమాట. అసలు బయట కూడా అక్కడ ఇక్కడ ఆడాడు. వంట గదిలో ఉంటే ఇంకా చాలు వచ్చి పట్టుకొని నిలబడుతూ ఉంటాడనమాట. ఇక్కడైతే వంట కోసం అయితే ఇంక అన్ని ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా వంటకాడికి వచ్చేసాను అనమాట. అన్ని ఆనియన్స్ అండ్ అందులోకి వచ్చేసి అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇన్ని రోజులు నాకు బిర్యానీ అంటే అసలు ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో, అసలు ఎందుకు చేసుకోవడం ఇదంతా ఇబ్బంది, బయట తెచ్చుకుంటే అయిపోవు కదా అని చెప్పేసి అనుకునేదాన్ని. బట్ అట్లా కాదు, అసలు ఈజీ అనమాట. నేను ఈ మధ్య ఎందుకో అసలు బిర్యానీ మీద ఫోకస్ బాగా చేశాను. ఫస్ట్ టైం వచ్చేసి అయితే ఎగ్ బిర్యానీ చేశాను సండే రోజు. అది కొంచెం ఘాట్ ఎక్కువైందనమాట. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ చికెన్ బిర్యానీ మళ్ళీ ట్రై చేశాను అనమాట నెక్స్ట్ సండే. అది కొంచెం అంటే క్వాంటిటీని బట్టి చేసుకుంటే నాకు బెటర్ అని అనిపించింది అనమాట. నేను ఎన్నిసార్లు చేశాను కదా, అసలు క్వాంటిటీ ఎందుకు ఇట్లా చేయొద్దు అని చెప్పేసి అయితే అట్లా చేశాను. అండ్ ఇంకా మూడోసారి వచ్చేసి అయితే క్వాంటిటీ వైజ్గా చేయాలి అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యి మూడోసారి కూడా అట్లానే చేశానమాట. అసలు ఎంత బాగా వచ్చిందో నాకైతే అసలు రోజైతే అప్పుడు అనిపించింది, ఓహో చికెన్ బిర్యానీ ఇంత ఈజీయా అని చెప్పేసి. చికెన్ బిర్యానీ తిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఫుల్గా ఆ రోజైతే అనిపించింది అనమాట. అండ్ అరకిలో కర్రీకి అండ్ కిలో రైస్ పెట్టేసుకుంటే అసలు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. మనం ఇక చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైనా మనము అంటే చికెన్ కానీ మటన్ కానీ ఇవి చేసేటప్పుడు అయితే ముందుగానే మసాలాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే మసాలాలన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను, బట్ మాకు అన్నయ్య గాడైతే ఊకే పట్టుకొని అరుస్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చి నేనైతే రైస్ అయితే నానబెట్టుకున్నాను అనమాట. బాస్మతి రైస్ అయితే తీసుకోవట్లేదు, నార్మల్ రైసే తీసుకున్నాను. ఇంట్లో ఓడి బియ్యం ఉండే, మొన్నటిసారి మా కన్నయ్య బర్త్డేకి అమ్మ వాళ్ళు ఓడి బియ్యం పోసుండే, అవి నానబెట్టేసాను అనమాట. ముందుగానే నానబెట్టేసాను, ఎందుకంటే మనం కొంచెం ఇక హాఫ్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి రైస్ అయితే ముందుగానే నానబెట్టేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఇక కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నాకు వచ్చేసి అయితే అసలు అంతగా చికెన్ అయితే ఇష్టం ఉండదన్నమాట. అండ్ నాన్ వెజ్లో నాకు వచ్చేసి మటన్ అంటేనే ఇష్టం. ఇంకా ఫిష్ అయితే అసలు దాని జోలికే పోను. నాకు చిన్నప్పటి నుండి కానీ అసలు ఫిష్ తినే అలవాటే లేదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అందరు తింటారు. మా ఆయన కర్రీ వండుతా, బట్ తినను నేను అంతే. ఎందుకో నాకు అసలు అది నచ్చదు చిన్నప్పటి నుంచి. కానీ అసలు మా ఇంట్లో ఎవరు తినరు. మా అన్న వాళ్ళు కూడా ఈ మధ్యనే అలవాటు చేసుకున్నారు. అసలు వాళ్ళు కూడా తినకపోతుండే. ఇంట్లో వచ్చేసి అయితే కర్రీ అయితే వండి పెడతా. అండ్ మంచిగా ఫ్రై అంటే ఫ్రై, కర్రీ అంటే కర్రీ చేసి అయితే పెడతాను. బట్ తినను నేను, అదేందో నాకు అలవాటు ఇట్లా వచ్చింది.
ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అప్పటికే అసలు ఫుల్ టైం అయిపోయింది. అసలు ఆ రోజు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు. ఫాస్ట్గా చేసేసుకొని ఎటన్నా వెళ్దామని చెప్పేసి మా కన్నగాడు కొంచెం వాడు పాపం డల్గా ఉండేసరికి అసలు ఏం పని ఇంట్లో అసలు తోయలేదు. ఇక్కడ వచ్చి నేనైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మా చిన్నగాడైతే మంచిగా చికెన్ అయితే కడిగి పెట్టేసిండు. ఇక్కడ వచ్చేసి అయితే మసాలా అయితే పట్టుకుంటున్నాను అనమాట. మసాలా అయితే పట్టేసాను. బట్ ఇక్కడ వచ్చేసి అయితే మిక్సీలు పట్టుడన్నీ మా చిన్నగాడి బాధ్యత అనమాట. అంటే బాధ్యత అని అంటే ఎందుకంటున్నానంటే ఇక టిఫిన్లు చేసేటప్పుడు అయితే ఎక్కువ శాతం పిండి వాడే పెడతా ఉంటాడు అనమాట. మంచిగా బండ మీద కూర్చొని నేనే పడతా మమ్మీ అని చెప్పేసి పిండి వాడే పెడతాడు. ఏదైనా పచ్చడి మిక్సీ నేను తీసినంటే చాలా వచ్చాడు కూర్చుంటాడు అనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి నేను కూడా ఏమనను, వాడే పడతాడు. ఇక్కడ వచ్చేసి అయితే ఆ మసాలా అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ నా బిర్యానీ అయిపోయేసరికి అయితే 2 అట్లా అయిందనమాట. ఎందుకంటే లేట్గా స్టార్ట్ చేశాను. ఎందుకో నేను ఎప్పుడు అసలు మొన్న హోలీ రోజు కూడా ఒక వ్లాగ్ అయితే షూట్ చేసిన. అండ్ మధ్యలో నేను ఇది వ్లాగ్ కంటిన్యూ చేస్తుంటేనే మధ్యలో ఫోన్ వచ్చింది. అండ్ మా అమ్మతో మాట్లాడుకుంటూ ఆయనతో వీడియో షూట్ చేసుడైతే మర్చిపోయాను. ఎందుకు ప్రతిసారి ఇట్లనే అవుతుంది. మొన్నటిసారి నేను మటన్ కర్రీ చేద్దామని చెప్పేసి హోలీ రోజు ఆ రోజు కూడా వ్లాగ్ షూట్ చేసుకుంటా అని చెప్పేసి సగం షూట్ చేసిన. బట్ ఎక్కడి దాకా అంటే కారం ఉప్పు మసాలా ఇవన్నీ వేసుడైతే షూట్ చేయలేదన్నమాట. అండ్ ఇక్కడ కూడా అట్లనే అయింది. 7 వరకు అయిపోయింది. అదేంటో ఇంతగా అనిపిస్తుంది అసలు నాకు. అండ్ ఇక్కడ కూడా అంతే, నేను ఇంకా చికెన్ వేసి ఇక్కడ అయిపోయిందా ఇంకంతే. ఇక్కడ నుండి వ్లాగ్ అయితే అసలు నేనైతే షూటే చేసుకోలేదు. అసలు ఆల్మోస్ట్ లాస్ట్కు అనిపించింది అరే నేను వ్లాగ్ షూట్ చేసుకుంటున్నా కదా అని చెప్పేసి. మా అమ్మ ఫోన్ చేసింది, ఒక గంటనో మాట్లాడినా అనమాట. అది అటే పోయింది. ఇంకా నేను అసలు మర్చిపోయినా చికెన్ వేసి 7కి లాస్ట్ అనమాట. అసలు ఏందో ఏమో మతి మరపు అయితే ఫుల్గా ఉంటుంది అనమాట నాకు. మొన్న హోలీ రోజు కూడా అట్లనే అయింది. మళ్ళీ ఈరోజు ఇట్నే చేసిన. అసలు ఏంది ఒక్కసారైనా నా వంట సరిగా మొత్తం పూర్తిగా నేనైతే షూట్ చేసుకుంటలేనిందా అని చెప్పేసి అనిపించింది అనమాట. ఏంటో ఏమో. ఇక్కడ వచ్చేసి అయితే చికెన్ అయితే వేసేసుకున్నాను అనమాట. అండ్ అంటే చికెన్ వండే విధానం కానీ బిర్యానీ వండే విధానం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారనమాట. నేను మొన్నటిసారి ఇట్లనే చేశాను అండ్ ఇదే కంటిన్యూ చేశాను. అండ్ అంటే ఫస్టే మనం ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకుంటాం కదా, పెరుగు ఇవన్నీ కలిపి పెట్టుకుంటాం కదా. అండ్ నేను అట్లా చేయలేదు. అంటే డైరెక్ట్ పోపుకి అన్నీ దాంట్లోనే వేసేసాను అనమాట. అయినా కూడా మంచిగానే వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే కలర్ కోసం అని మొన్నటిసారి చేసినప్పుడు అయితే అట్లే పోసిన. ఈసారి అయితే అసలు బాగా రాలేదన్నమాట కలరు. మొన్నటిసారి పాలల్లో వేసిన కుంకుమ పువ్వు అనమాట. అంటే మనము పైన బిర్యానీకి వేస్తాం కదా వాటరు, అంటే కలరు ఫుడ్ కలర్ వేస్తారు కదా బయట, అది కలర్ఫుల్గా కనబడితే మనకు కూడా మంచిగా తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ కొంచెం అయితే ఇట్లా వాటర్లో అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట. మొన్నటిసారి వచ్చేసి అయితేనేమో పాలల్లో వేసాను. అండ్ ఈరోజు వచ్చేసి అయితే వాటర్లను చేశాను అనమాట. అయినా కూడా మంచిగా కలర్ వచ్చింది. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి అది అయ్యేలోపు ఇక్కడ కలర్ వాటర్ వస్తాయని చెప్పేసి ఇట్లా అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. ఇందులో కుంకుమ పువ్వు వేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఆ రైస్ అయితే ఉడికించుకోనికైతే ఫస్ట్ అసలు మర్చిపోయి ఆయిల్ వేసేసాను అనమాట. అంటే నార్మల్గా వేస్తారు కదా ఆయిల్ కూడా కొంచెము, అట్లా అని చెప్పేసి సర్లే ఓకే అని చెప్పేసి మళ్ళీ అందులో అయితే వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇక అందులో కూడా మసాలా దినుసులు అన్నీ వేసేసాను, వాటర్ పోసాను. మనం అంటే మన రైస్ క్వాంటిటీని బట్టి మనం వాటర్ తీసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా చిన్నగాడు అన్నమాట, వాడు వద్దన్న పని అలాంచి చేస్తాడు. ఆ బండెక్కి దానికి ఆడికి ఈడికి తిరుగుతూ ఉన్నాడు. అరే దిగురా అని చెప్పేసి అంటే దిగడు, ఇదే ఒర్రిస్తా ఉన్నాడు అన్నమాట. అలా వాటర్ అయితే వేసేసుకొని అందులోనే సాల్ట్ కూడా వేసాను అనమాట. ఇప్పుడైతే వాటర్ అయితే మరుగుతున్నాయి అనమాట. అందులోకి వచ్చేసి అయితే నేను ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇందులో వచ్చేసి అయితే అండ్ మనకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా మంచిగా తురిమి వేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే ఇవి పసుపు బియ్యం అనమాట. ఒక 2-3 సార్లు కడిగిన అవి అయితే అసలు కలర్ అయితే పోలేదు. ఏం కాదులే ఎట్లాగూ ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు కదా, ఇంకా ఇవైతేనే బాగుంటాయి అని చెప్పేసి నేనైతే అవే యాడ్ చేసుకున్నా. ఫుడ్ కలర్ అయితే ఏం యాడ్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే
కస్తూరి మెంతి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ కొంచెం వేడి దాని మీద వేస్తే అది కూడా మంచిగా ఎండినట్టు అవుతుంది కదా అని చెప్పేసి ఆల్మోస్ట్ అందులో అయితే వేసేసుకున్నాను. కొంచెం ఏమో తర్వాత వేసుకుందామని చెప్పేసి పక్కన పెట్టేశాను అనమాట. ఏం లేదు, దీన్ని మొత్తము వేరే సపరేట్ రైస్ కర్రీ సపరేట్ చేసేసుకొని మొత్తం అయితే దమ్ పెట్టేసుకున్నాను అనమాట. కర్రీ మొత్తం ఒక దాంట్లో తీసేసుకొని దమ్ అయితే పెట్టేసుకున్నా. దమ్ బిర్యానీ అయితేనే బాగుంటుంది. నేను ఎప్పుడు అంటే పలావ్ లాగా ఎప్పుడు చేయలేదు, చూడాలి ఒకసారి ట్రై చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చిన మిస్టేక్ ఏంటంటే నేను కొంచెం కర్రీ లాస్ట్కి అట్లనే ఉండనిచ్చేసాను. అది వచ్చేసి లాస్ట్ కొంచెం మెత్తగా అయిందనమాట. ఎందుకంటే అది గ్రేవీ ఉంది కదా, ఇది ఆల్రెడీ సగం కుక్ అయింది కాబట్టి మళ్ళీ అది ఎసరు అనేది మొత్తం గుంజుకొని అంత కొంచెం అడుగు మందం మెత్తగా అయింది. మాడిపోలేదు కానీ మెత్తగా అయింది అనమాట. ఎక్కువసేపు కూడా నేనైతే ఏం ఉంచుకోలేదు. ఇదంతా మొత్తం లేయర్ పరుచుకొని ఒక 10 మినిట్స్ అట్లా కుక్ చేసుకున్నాను అనమాట. ఇంతే అండి, కొంచెం లాస్ట్కు మెత్తగా అయింది అంతే తప్పించి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మా బిర్యానీ అయ్యేసరికి అయితే 2 అట్లా అయింది. మంచిగా తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎండలో వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి అట్లా ఈవినింగ్ వరకు మా అమ్మ వాళ్ళ బావి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళి కొన్ని అట్లా రీల్స్ తీసుకొని మళ్ళీ మా అమ్మ వాళ్ళని కలిసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళని కలిసి వచ్చేసాను అనమాట. వచ్చినాక మళ్ళీ ఇంటి దగ్గర చిన్నగా కేక్ అయితే అట్లా తెచ్చుకొని కట్ చేసాము. ఇంతే అండి. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా రెడీ అయిపోయినాయి. మా పిల్లలు అయితే తినడానికి రెడీగా ఉన్నారన్నమాట. మామయ్య తోటకు వచ్చినాం. అయిపోయిందా కన్నలు హాయ్ చెప్పు. అగ్గో నాని ట్రాక్టర్ నడుపుతాడు. మంచిగా పట్టుకోను గల్ల ఏమో ఆటలాడుతున్నావు. మేమైతే వచ్చేసినాం అన్నమాట బావి దగ్గరికి. అండ్ కొద్దిసేపు అయితే ఫామ్ ఆయిల్స్ అన్నీ చుట్టూ వెనకాల మొత్తం ఫామ్ ఆయిల్స్ తోటలే ఉన్నాయన్నమాట మా సైడు. అప్పుడు కొంచెం చిన్నగా ఉండే, ఇప్పుడు మంచిగా పెద్దగా అయినాయి. వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. అందులో సాయంత్రం పూట అయిందంటే నెమలులు తిరుగుతూ ఉంటాయి. మంచిగా అనిపిస్తుంది అండి. ఎంత పీస్ఫుల్ అంటే పీస్ఫుల్. నాకు అంటే ఎప్పుడు నేను చెప్తా ఉంటాను అనమాట, నా ఫేవరెట్ ప్లేస్ అంటే నాకు మా బావి దగ్గర అనమాట. ఎంతసేపు అంటే అంతసేపు. మా కన్నయ్య చిన్నగా ఉన్నప్పటి నుండి అయితే నేను కొంచెం ఇంట్లో మనసు బాగాలేకపోయినా లేదంటే ఇక కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ అనిపించింది అనుకో, ఖచ్చితంగా కొద్దిసేపు పోయి అక్కడ స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట. ఫామ్ ఆయిల్స్ తోటలో అయితే మంచిగా కొద్దిసేపు రీల్స్ అయితే తీసుకొని మళ్ళీ మా బావి దగ్గరికి అయితే వచ్చినామన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే మా నాన్నగాడు అయితే ట్రాక్టర్ నడుపుతా అని చెప్పేసి అయితే నడుపుతూ ఉన్నాడు. అండ్ నేను కూడా నడుపుతా అని చెప్పేసి నేను కూడా ఎక్కినా అన్నమాట. కొద్దిసేపు అట్లా నడిపిన. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కేక్ అయితే కట్ చేస్తున్నాం అనమాట. ఎందుకని సౌండ్ చేయకని ఇంత
ఇక్కడ వచ్చేసి చూడండి మా కన్నయ్య వాయిస్ ఓవర్ ఇస్తుంటే లేచి వచ్చాడనమాట. ఇక్కడ కేక్ అయితే ఇంకా కట్ చేస్తున్నాం అనమాట. మా కన్నయ్య చూడండి ఇట్లా చేస్తున్నాడు. పోయినసారి యానివర్సరీకి ఏమో నా ఒళ్ళో పడుకోబెట్టుకొని చిన్నగా ఉన్నాడు, అప్పుడు ఒళ్ళో పడుకోబెట్టుకొని కేక్ అయితే కట్ చేసిన అనమాట. ఈసారి అయితే మా కన్నగారు చూడండి ఎప్పుడెప్పుడు ఆ కేక్ తినాలా అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. వాడు అప్పటికి ఇట్లా మంచిగా పట్టుకొని నవ్వుతూ ఉన్నాడు. అండ్ మా పిల్లలు అయితే పక్కన కూర్చున్నారన్నమాట. అయితే కేక్ అయితే కట్ చేసామన్నమాట. అండ్ ఉన్న దాంట్లో చిన్నగా మా బుడ్డి మా క్యూట్ ఫ్యామిలీతో అయితే ఇట్లా చిన్నగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అన్నమాట. అంత ఆరాటాలు అయితే ఏం లేవు. ఈ యానివర్సరీ వచ్చేసి అయితే అండ్ మాకు 10 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 11 ఇయర్స్లకి అయితే అడుగు పెట్టేసామన్నమాట. నా మ్యారేజ్కి అయితే పెద్ద స్టోరీ ఉంది అనమాట. అండ్ కష్టమైన నిష్టమైన ఏదైనా కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకరికొకరు భర్తకు భార్య తప్పించి ఏది ఉండదు. అండ్ పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ఎన్ని కష్టాలు వచ్చినా ఏది వచ్చినా లైఫ్ని అయితే లీడ్ చేయాల్సిందే అనమాట. వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.